ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పనుల్ని వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2 కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. ఆ 2 నిర్ణయాలు ఏంటి? నిజంగానే గత 2 ఏళ్లుగా మనం చెప్తున్నటువంటి మాట నిర్మాణ ప్రణాళిక వేగవంతం అవుతుంది. దానికి తగ్గట్టుగా ఈ నిర్ణయాలు ఉన్నాయా? మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడానికి కలిసి వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏపీ హైకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్స్. ప్రధానంగా ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి సంబంధించి ఏపీ హైకోర్టు ఒక కీలకమైన రూలింగ్ ఇచ్చింది 2 రోజుల క్రితం. అలానే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ముఖ్యమైనటువంటి ఒక భేటీని నిర్వహించారు. అది కూడా అమరావతి రైతాంగంతో జరిపినటువంటి సమాలోచన. ఇది ఆల్రెడీ అందరికీ తెలిసిందే. ఆ రోజు రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు రాష్ట్ర మంత్రులు, వివిధ శాఖల అధికారులు 2వ దశ ల్యాండ్ పూలింగ్కి సంబంధించి ఆ ప్రాంత రైతాంగంతో ఒక భేటీ నిర్వహించారు. ఇందులో కీలకమైనటువంటి కొన్ని అభ్యంతరాలు రైతులు తెలియజెప్పినాయి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళినాయి. వాటిని సానుకూలంగా స్పందించి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి యాన్యుటీతో సహా అన్ని అంశాలు 10 ఏళ్ల పాటు కౌలు ఇవ్వడంతో సహా అన్ని అంశాలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సో వేగవంతంగా 2వ దశ ల్యాండ్ పూలింగ్కి ముందడుగు పడుతుంది. ఇది ఎందుకు అంటే అమరావతిలో 2వ దశ ల్యాండ్ పూలింగ్కి సంబంధించి ఇది ఒక కీలకమైనటువంటి ముందడుగు. అయితే ఔటర్ రింగ్ రోడ్డు పరిధిని ప్రధానమైనటువంటి ఎజెండాగా రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకుంది. ఆల్రెడీ మనకు తెలుసు ఔటర్ రింగ్ రోడ్డుకి సంబంధించినటువంటి ప్రణాళిక మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. ఒక భారీ రహదారి అంటే 190 కిలోమీటర్ల రేడియస్లో ఒక వలయ రహదారి వస్తుంది, మధ్యలో ఒక అంతర్వలయ రహదారి. ఈ 2 కూడా ప్రణాళికలో ఉంది. ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా పట్టణీకరించడానికి కావాల్సినటువంటి ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం రెడీ చేస్తుంది. అందులో భాగంగా 2 కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది. ఒకటి 2వ దశ ల్యాండ్ పూలింగ్కి సంబంధించి మార్గం సుగమం చేసుకోవడం. ఎందుకు 2వ దశ కీలకమైంది అంటే ఇక్కడ మనం ఇక్కడ వరకు ఈ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతం మాత్రమే ఇప్పటివరకు ల్యాండ్ పూలింగ్ జరిగింది. ఈ ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ జరిగింది. ఆ ప్రక్రియ ఆయా ప్రాంతాలతో సంబంధం లేకుండా అంటే వాటిని ఒక అర్బన్ క్లస్టర్ లాగా తీసుకొచ్చేటువంటి నిర్ణయం కాకపోయినప్పటికీ కూడా అంతర్వలయ రహదారికి కావాల్సినటువంటి భూ సమీకరణ సేకరణ మాత్రం జరుగుతుంది, అది భవిష్యత్తులో. అయితే ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్డు ఈ మధ్య ఉన్నటువంటి ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా నగరీకరణకి రెడీ చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. అందుకనే ఏపీసీఆర్డీఏకి సంబంధించి 3 అడిషనల్ కమిషనర్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఉన్నటువంటి ప్రధాన కారణం ఏంటంటే ఏపీ హైకోర్టు ఇటీవల ఇచ్చినటువంటి ఒక రూలింగ్. ఆ రూలింగ్ సారాంశం ఏంటనేది మనం చూద్దాం. ఇది అధికారులు నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి జీవో. సో ఈ జీవోలో 3 అధికారులని, అనుభవజ్ఞులైనటువంటి 3 అధికారులని ఇక్కడ ఒక నిర్ణయం తీసుకుంది. కొల్లాబత్తుల కార్తిక్ ఐఏఎస్ 2020 బ్యాచ్కి చెందినటువంటి అధికారి. ఆయన జాయింట్ కలెక్టర్ అండ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ నంద్యాల డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్డ్ అండ్ హిస్ సర్వీసెస్ ఆర్ ప్లేస్డ్ ఇన్ డిస్పోజల్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ టు పోస్ట్ హిమ్ యాజ్ అడిషనల్ కమిషనర్ ఏపీసీఆర్డీఏ. సో అది ఫస్ట్ పోస్టింగ్. 2వ పోస్టింగ్ వచ్చి సూర్యసాయి ప్రవీణ్ చంద్ ఐఏఎస్ 2019. ఆయన్ని జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ఏపీ ట్రాన్స్కోని ఇక్కడ ఫుల్ అడిషనల్ ఛార్జ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అడిషనల్ కమిషనర్ ఏపీసీఆర్డీఏ. ఆల్రెడీ ఏపీసీఆర్డీఏకి ఒక కమిషనర్ ఉన్నారు, అది కూడా మనం డిస్కస్ చేద్దాం. అలానే ఇంకోటి శ్రీమతి పెద్దిటి ధాత్రి రెడ్డి ఐఏఎస్ 2020 బ్యాచ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అండ్ ఎక్స్ అఫీషియో డిప్యూటీ సెక్రటరీ టు గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ రియల్ టైమ్ గవర్నెన్స్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ఫుల్ అడిషనల్ ఛార్జ్ ఆఫ్ పోస్ట్ ఆఫ్ అడిషనల్ కమిషనర్ ఏపీసీఆర్డీఏ. సో 3 కమిషనర్లు అడిషనల్ కమిషనర్ల నియామకం జరిగింది. ఆల్రెడీ ఏపీసీఆర్డీఏకి ఒక కమిషనర్ ఉన్నారు. ఇది కాకుండా మరొక 2 కీలకమైనటువంటి విభాగాలు ఏడీసీఎల్ అంటే అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేటువంటి ఒక సంస్థకి మాజీ ఐఏఎస్ అధికారినిగా రిటైర్ అయినటువంటి లక్ష్మీపార్థసారథి గారు లీడ్ చేస్తున్నారు. ఇంకొకటి ఏజీఐసీఎల్ అంటే అమరావతి గ్రోత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేటువంటి ఇంకో సంస్థని ఇటీవలే స్థాపించారు. స్పెషల్ పర్పస్ వెహికల్ కింద దీన్ని తీసుకొచ్చారు. కీలకమైనటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి నిర్మాణాల పర్యవేక్షణ మొత్తం ఈ సంస్థ చూస్తుంది. దీనికి ఎస్వీఆర్ శ్రీనివాస్ గారు మాజీ ఐఏఎస్ అధికారి, సీనియర్గా చేసి రిటైర్ అయినటువంటి వ్యక్తి, ఆయన లీడ్ చేస్తున్నారు. వీళ్ళు కాకుండా 3 అధికారులను మళ్ళీ ఎందుకు నియమించింది రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటి సందేహం చాలామందిలో ఉండొచ్చు. ఆల్రెడీ కన్నబాబు గారి ట్రాన్స్ఫర్నే చాలామంది ఇది అన్ఎక్స్పెక్టెడ్ ట్రాన్స్ఫర్గా భావించారు. 14 నెలలు మాత్రమే ఆయనకి అవకాశం ఇచ్చారు. వెంటనే విజయరామరాజు గారిని తీసుకురావడం వెనక ఆంతర్యం ఏంటంటే చాలా చర్చలు జరిగినాయి. అయితే వ్యూహాత్మకంగా పనిని స్పీడప్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక పని విభజన ప్రక్రియకి నాంది పలికింది. అందులో భాగంగానే వీళ్ళందరినీ తీసుకొచ్చింది. ఇప్పుడు ఏవైతే ప్రాంతాలు ఉన్నాయో ఈ ప్రాంతాల పరిధిలో ఉన్నటువంటి ల్యాండ్ పూలింగ్కి సంబంధించినటువంటి సమస్యలతో పాటు నిర్మాణ ప్రణాళిక వీటన్నిటిని కూడా లీడ్ చేసేటువంటి బాధ్యతను వీళ్ళకి అప్పగించబోతున్నారు. ప్రధానంగా ఏపీ హైకోర్టు ఇచ్చినటువంటి ఒక రూలింగ్
కీలకమైనటువంటి పరిణామం అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకి సంబంధించినటువంటి అనమాట. విజయవాడ ఆగ్నేయ ఈశాన్యం పరిధిలో ఎన్హెచ్ఏ అంటే ఈ అలైన్మెంట్ పైన జరిగినటువంటి ఒక పిటిషన్ పిఐఎల్ అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పేరుతో కొంతమంది వేసినటువంటి పిటిషన్ పైన ఏపీ హైకోర్టు ఒక రూలింగ్ ఇచ్చింది. పైగా ఇది నిజంగా ప్రజా ప్రయోజనాలను ఉద్దేశించిన పిటిషన్ అనే క్వశ్చన్ కూడా రైజ్ చేసింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అవుతుంది. కృష్ణా జిల్లా ఆత్కూరు గ్రామానికి చెందినటువంటి ఒక వ్యవసాయదారుడు కన్నగంటి ఆంజనేయ ప్రసాద్ అని ఆయన ఒక పిల్ దాఖలు చేశారు. విజయవాడ ఆగ్నేయం అంటే విజయవాడ పరిధిలో ఉన్నటువంటిది అనమాట. ఇది ఈశాన్య పరిధిలో ఓఆర్ఆర్ అలైన్మెంట్ పైన చాలా అభ్యంతరాలు ఉన్నాయని చెప్పని ఎన్హెచ్ఏఐ అధికారులు కొన్ని కీలకమైన అంశాలను విస్మరించారనేది ఆయన చేసినటువంటి అభియోగం. అంటే విజయవాడ నగరం ఇక్కడ ఉంది, విజయవాడ నగరానికి ఇటు ఆగ్నేయము ఇటు ఈశాన్యం ఈ రెండు వైపులా అనమాట. ఈ రెండు వైపులా కొన్ని నిర్ణయాలు రాంగ్ డెసిషన్స్ జరిగినాయి అనేది ఆయన లేవనెత్తినటువంటి అభ్యంతరం. అయితే ఇది విచారణకు వచ్చినటువంటి సందర్భంలో ఎలాంటి ఆధారాలు చూపించలేదు కాబట్టి కోర్టు కొన్ని డైరెక్షన్స్ ఇచ్చింది. ప్రజా ప్రయోజనాల కోసం తీసుకునేటువంటి ఇలాంటి నిర్ణయాల్లో న్యాయ వ్యవస్థ ఇన్వాల్వ్మెంట్ తక్కువ ఉంటుంది. దానికి సంబంధించి సుప్రీంకోర్టు రూలింగ్స్ ఉన్నాయి. సో జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఆయన బెంచ్నే ఈ కేసును విచారించింది అనమాట. ఓఆర్ఆర్ నిర్మాణాన్ని ఆపలేమని చెప్పిన ఒక క్లారిటీ ఇచ్చేసింది. పిటిషనర్ ఒక వ్యవసాయదారుడు అలైన్మెంట్ని ఆయన ఎలా నిర్ణయిస్తారు అనేటువంటి ప్రశ్న లేవనెత్తింది. మౌలిక సదుపాయాల ప్రాజెక్టు విషయంలో తాము జోక్యం చేసుకోలేమని చెప్పని స్పష్టం చేసింది. ఇది అసలు సదుద్దేశంతో దాఖలు చేసిన పిటిషన్ అయినా అనేటువంటి క్వశ్చన్ మార్క్ కూడా రైజ్ చేసింది. అలానే ఎన్హెచ్ఏ తరపున ఉన్నటువంటి లాయరు నిపుణుల బృందం అలైన్మెంట్ని ఖరారు చేసింది. సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం కోర్టులు జోక్యం చేసుకోవడానికి వీలు లేదనేటువంటి. కానీ డిఫెన్స్ లాయర్ ఏమని అడిగారంటే మరికొంత సమయం కావాలంటే ఈ సమయాన్ని వృధా చేసేటువంటి ప్రక్రియ చాలా జరుగుతుంది డెవలప్మెంట్ యాక్టివిటీస్లో. అంటే నిజంగా అన్యాయం జరిగితే దాన్ని నిలువరించడానికి ఖచ్చితంగా అందరూ కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ ప్రతిదానిలో పిల్ పేరుతో జరుగుతున్నటువంటి రాజకీయ డ్రామాలని ఇక్కడ ఆపేటువంటి ప్రయత్నం జరుగుతుంది. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ గైడ్ లైన్స్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. అమరావతి పరిధిలో జరగాల్సినటువంటి నిర్మాణ ప్రణాళిక వీటన్నిటిని కూడా అమలు చేయడం, అలానే రెండో దశ ల్యాండ్ పూలింగ్ పైన పరస్పర భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. అసలు మొదటి దశ నిర్మాణం కాలేదు, రెండో దశ ఎందుకు అని ప్రశ్నిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ లాంగ్ విజన్ అంటే దూరదృష్టితో చూసేటువంటి వాళ్ళకి తర్వాత ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు చెప్పడం చాలా కష్టమైంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఒక ప్రణాళికను తీసుకున్న తర్వాత ఎన్ని సమస్యలు వచ్చినా ముందుకు పోవాలని నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే ఒక కీలకమైన నిర్ణయం రైతులతో భేటీ కావడం, రైతులకి సంబంధించినటువంటి అభ్యంతరాలపైన నేరుగా ముఖ్యమంత్రే క్లారిటీ ఇవ్వడం, వాళ్ళకి ఇచ్చేటువంటి కాంపన్సేషన్స్ వీటన్నిటిపైన కూడా ఒక స్పష్టత ఇవ్వడం. ఇప్పుడు 5-10 ఏళ్ళుగా అమరావతి కోసం ల్యాండ్స్ ఇచ్చినటువంటి రైతుల పరిస్థితి ఏంటి అనేటువంటి చర్చ వచ్చినప్పుడు కూడా ఆయన ఒక స్పష్టమైనటువంటి నిర్ణయాన్ని ప్రకటించారు. అమరావతికి చట్టబద్ధత వచ్చింది కాబట్టి ఇక నుంచి ఎవరూ దాన్ని కదిలించేటువంటి అవకాశం లేదనేటువంటి భరోసాని ముఖ్యమంత్రి ఇచ్చారు. దాంతోపాటు ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్నటువంటి అలైన్మెంట్స్, ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు ల్యాండ్ పూలింగ్ జరుగుతుంది. దీనికి సంబంధించి మొదటి ల్యాండ్ పూలింగ్ ఇటు గుంటూరు జిల్లా పరిధిలోను పల్నాడు జిల్లా పరిధిలోనే ప్రారంభమైంది. పల్నాడు జిల్లా పరిధిలో చాలా చిన్నది, కానీ గుంటూరు జిల్లా పరిధిలో దాదాపు 21 గ్రామాల్లో 6,000 ఎకరాల వరకు భూములు సేకరించేటువంటి అవకాశం ఉంది. సో ఈ అభ్యంతరాలను కూడా దృష్టిలో పెట్టుకొని అన్నిటికీ ఒక పరిష్కారంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ భేటీ నిర్వహించింది, రైతుల్లో భరోసా నింపింది, ప్రత్యేక అధికారులను అడిషనల్ కమిషనర్స్ రూపంలో తీసుకొచ్చింది. ల్యాండ్ పూలింగ్ అనేటువంటి ప్రక్రియ ఒక దశలో జరుగుతుంది, అలానే ల్యాండ్ ఎక్విజిషన్ ప్రక్రియ కూడా రెండో దశలో జరుగుతుంది. ఎందుకంటే ల్యాండ్ ఎక్విజిషన్ అనేది ఈ అలైన్మెంట్ మొత్తం ల్యాండ్ ఎక్విజిషన్తోనే నడుస్తుంది. ఈ ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం అనేది, నిర్మాణ ప్రణాళిక ఎన్హెచ్ఏఐ అంటే కేంద్ర ప్రభుత్వం చూస్తుంది. కాబట్టి ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఒక భారీ అర్బన్ క్లస్టర్ నిర్మాణానికి కావాల్సినటువంటి ప్రణాళికని అమలు చేసేటువంటి క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం అధికారులని అదనంగా నియమించడంతో పాటు కొన్ని కీలకమైనటువంటి చర్యలు తీసుకుంది. సో ఇక్కడి నుంచి అమరావతి నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రణాళిక మరింత వేగవంతం అయ్యేటువంటి అవకాశం ఉంది.